14 ఏళ్ల అరణ్యవాసం సమయంలోనేనా అంటే అతని పని పూర్తిగా ఋషులను యజ్ఞాలను కాపాడటం, ఈ కాపాడటం అనేటువంటి పనిని నిర్వర్తించుకుంటూ వెళ్ళారు. ఋషులకు అవరోధంగా ఉన్నటువంటి వాళ్ళని, రాక్షసులను అనే పేరుతో వాళ్ళని చంపేస్తూ పోయాడు. వేల కొద్ది రాక్షసులను చంపుకుంటూ పోయాడు. అక్కడే అక్కడ ప్రతిజ్ఞ చేస్తారు, ఋషులకు ఆటంకం కలిగించే రాక్షసులు మీరు బతకనియ్యరు అని చెప్పి ప్రతిజ్ఞ. సీత అభ్యంతరం, నువ్వు అడవికి వచ్చావు, అడవిలో నీకు వీళ్ళతోటి విరోధం లేదు, ఇది వరకు విరోధం లేని వాళ్ళతోటి యుద్ధం చేయడం ఎందుకు, చంపడం ఎందుకు అని ఈ ఆయుధాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు రాజ్యానికి పోయిన తర్వాత ఆయుధాలు చూసుకోవచ్చు అంటుంది. లేదు, నేను ఋషుల కోసం ప్రతిజ్ఞ చేశా, యజ్ఞయాగాదుల కోసం ప్రతిజ్ఞ చేశా, రాజన్న వాడు ప్రతిజ్ఞను పరిపాలించాల్సింది అని చెప్పి చేసుకుంటున్నాడు. అందుకని అక్కడి నుంచి సీత, నార్లవారి సీత జోస్యం అక్కడి నుంచి వచ్చి ఆమె ఆయన అడవులను ఎంజాయ్ చేయాలనుకుని పోయింది, ఈయన అడవులని కంట్రోల్ చేయాలని పోయాడు. ఆ మాట చెప్తాడు. నేను భరతుడి రాజ్యం ఉంది, ఇప్పుడు ఒక చోట అంటాడు భరతుడి రాజ్యం ఉంది, నేను భరతుడి రాజ్యం పరిపూర్ణంగా పటిష్టంగా ఉండటానికి ఏమేమి చెయ్యాలో అది చెయ్యాలి. కిష్కింధ మీద కంట్రోల్ కానీ, కిష్కింధకు తాను వాలిని తన కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, చివరికి విభీషణ్ణి అక్కడ స్థాపించి లంకని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా విస్తరణవాద రాజకీయాలుగానే కనిపిస్తాయి. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అడవులను ధ్వంసం చేస్తూ పోవటం, అంటే వివిధ వనరులు ఉన్నటువంటి అడవులను ధ్వంసం చేస్తూ పోవటం, ఆ అడవుల మీద అధికారం స్థాపించుకోవడం. అందుకనే అంటారు ఈ మధ్యన మన కల్లూరి భాస్కరం గారు ఒక మనమూలాలు, ఇవి మనమూలాలు అనే పుస్తకాలు రాశారు. దానిలో అంటారు, మనకు ఋగ్వేదంలో ఇంద్రుడు కల్పిస్తాడు, ఋషులను కాపాడినవాడు, యజ్ఞయాగాదులను కాపాడినవాడు, వాడి చేత ఆరాధింపబడినవాడు. ఋగ్వేదంలో ఇంద్రుడే రామాయణంలో రాముడయ్యాడు. అంటే దేవతలు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు బహుశా రాముడిలో ఎంతసేపు రాముడి ధర్మాలు ఏమి చెప్పబడ్డాయి, పితృవాక్య పరిపాలన, ఒక విలువ ఒకళ్ళని అనుసరించారు, పితృవాక్య పరిపాలన, సత్యాన్ని ఆశ్రయించడం, తర్వాత సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం అనే మాట కూడా చాలాసార్లు దీనిలో వస్తుంది. అయితే ఇది అంతా వచ్చే క్రమం పరిశీలించినప్పుడు 1-2 అంశాలు నాకు చాలా ఎప్పటికప్పుడు చదువుతున్నప్పుడల్లా నాకు వర్తమానం గుర్తుకొస్తుంది. రామాయణం ఈ రోజున ఆదివాసీల మీద ఏ రకమైనటువంటి వైమానిక దాడులు, విధ్వంసము ఏ కారణాల చేత జరుగుతున్నది, ఋషులకు సంపదను సమీకరించి పెట్టాలి, అది మన పద్ధతి అని రాముడు ఏదైతే చెప్పాడో, ఈరోజు అంబానీలకు, ఆదానీలకు సంపదను సమకూర్చి పెట్టాలి అనేటువంటిది ఈరోజు వాదన. ఆ వాదనలోనే మనకి మొత్తము ప్రాసెస్ అంతా కనిపిస్తుంది. చాలా అది అనిపించి నేను చదువుతూ అక్కడ రాసుకున్న ఈరోజు పరిస్థితి ఇదేనా, ఈరోజు పరిస్థితి అలా నాకు ఈరోజు దండకారణ్యం, ముందు అన్నారు కదా దండకారణ్యాన్ని ఆక్రమించడానికి వచ్చాడు అని చెప్పని, ఆ దండకారణ్యాన్ని నియంత్రించడం, దండకారణ్యాన్ని ధ్వంసం చేయడం, వనరులను, అంటే భరతుడేమో అక్కడ రాజ్యం సుస్థిరం చూస్తూ ఉంటాడు, ఈయన వచ్చి మొత్తాన్ని ఆక్రమించుకుంటూ రామరాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతాడు. అందుకని రామరాజ్యంలో సనాతన ధర్మం అంటే కూడా తనకు మాట చెప్తాడు, పితృవాక్య పరిపాలనే సనాతన ధర్మం, సత్యమే సనాతన ధర్మం. అయితే అహింస అనే మాట ఎక్కడా వాడాలి ఆయన. మనకు గాంధీ అహింస వాదంతో కదా స్వాతంత్రోద్యమం సాగింది. అయితే అహింస అనే మాట ఎక్కడా వాల్మీకి రామాయణంలో కనిపించదు. ఎందుకంటే అందుకనే ఇప్పుడు అహింస, హింస వద్దు అని చెప్పి సీత అంటే కూడా రాముడు దాన్ని నిరాకరించాడు. ఈ క్షత్రియ ధర్మం నేను చేయవలసింది అన్నాడు. అందువల్ల ఇప్పుడు నేను వనములకు పోయి తపస్సు చేసుకుంటానన్నవాడు అన్ని ఆయుధాలు తీసుకొని రావడమే ఒక వ్యక్తి అయితే, ఆ ఆయుధాలను నిత్య ఉపయోగంలో ఉంచుకోవడం ఇంకొక పద్ధతి. ఈ నిత్య ఉపయోగంలో ఆయుధాలను ఉపయోగిస్తూ
వనరుల మీద పెత్తనం, సామ్రాజ్యం మీద పెత్తనం, ఒక విస్తరణ ఆకాంక్ష, ఇవి బలీయంగా కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల నుంచి మనము రాముడిని మళ్ళీ చూడాల్సి వస్తుంది. తర్వాత ఒక రాముడే ఒకే పద్ధతిలో ఉన్నాడా? అనేక రాముడు ఉన్నారు. నిజానికి ఇప్పుడు నాకు బాలరాముడి కదా మీరు ప్రతిష్టాపించింది, కానీ బాలరాముడికి కథ ఉంది, స్టోరీ అంతా రాముడు పెద్దవాడైతేనే ఉంది. అందుకని సాహిత్యానికి బాలరాముడితో పర్లేదు. అంటే ఆ బాలరాముడి జీవితం